హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మన దేశంలో ఇండియాలో క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మార్కెట్ గురించి, తర్వాత ఫ్రీ క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే, ఇండియాలో క్రిప్టో కరెన్సీ అనేది అంటే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లీగల్ అవునా కాదా అనేసి కొంతమంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. సో 1961 ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మన ఇండియా గవర్నమెంట్ ఈ క్రిప్టో కరెన్సీస్ని ఒక వర్చువల్ డిజిటల్ అసెట్స్ అనేటటువంటి ఒక కేటగిరీలో వీటిని చేర్చడం జరిగిందనమాట. సో వర్చువల్ డిజిటల్ అసెట్స్ అనేవి కరెన్సీస్ కావు. అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి రూపాయలు అయితే ఉన్నాయో ఇండియన్ క్రిప్టో కరెన్సీ, అది మాత్రమే ఇండియాలో లీగల్ అనమాట. అంటే దాని ద్వారానే మనము వస్తు వినిమయం అనేది చేయగలం. అంటే ఏదన్నా కానీ ఒక సర్వీస్ని కానీ లేకపోతే ఒక ప్రోడక్ట్ని కానీ కొనడము లేకపోతే అమ్మడం అనేది ఏ కరెన్సీని మనం యూజ్ చేసి వాడతామో అవి మాత్రమే లీగల్ అనమాట. సో ఇప్పుడు మనకు ఇండియాలో ఈ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, క్రిప్టో కరెన్సీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా వర్చువల్ డిజిటల్ అసెట్స్ అనేటటువంటి ఒక కేటగిరీలో చేర్చడం జరిగిందనమాట. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, ఈ వర్చువల్ డిజిటల్ అసెట్స్ లోకి ఏవైతే వస్తాయో వాటిలో మనం కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేయగలము. సో అవి లీగల్ కాదు, సెమీ లీగల్. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయగలము, కానీ ఆ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ని యూజ్ చేసి లీగల్గా ఇండియాలో ఎటువంటి ప్రోడక్ట్ను కానీ లేకపోతే సర్వీస్ని కానీ కొనడము అమ్మడం అనేది చేయలేమన్నమాట. అందువల్ల వీటిని సెమీ లీగల్గా పరిగణించడం అనేది జరుగుతుంది. కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే మనం ఈ క్రిప్టో కరెన్సీ కాయిన్స్లో చేయగలం అన్నమాట. దాంతోపాటు ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్లో నుంచి 30% ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు లాస్ వస్తే లాస్కి ఎటువంటి ట్యాక్స్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు, కానీ ప్రాఫిట్ వచ్చిన ప్రతిసారి 30% అంటే 100కు 30 రూపాయలు మీరు ట్యాక్స్గా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో లాస్ వచ్చినప్పుడు మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. కాకపోతే లాస్ సెట్ ఆఫ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఏదైతే ఉందో అది క్రిప్టో కరెన్సీస్కి లేదనమాట. అంటే మనం స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే మనకు ఒకవేళ లాస్ వచ్చిందనుకోండి, 5 to 7 years ఆ లాస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు సెట్ ఆఫ్ అనేది చేస్తారనమాట. అంటే మీకు ఒకవేళ లాస్ట్ ఇయర్ ఈ స్టాక్ మార్కెట్లో మీరు అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు లాస్ అనేది వచ్చిండుంటే, ఈసారి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇదివరకు లాస్ వచ్చింది కాబట్టి ఆ లాస్ను చూపించేసి మీరు ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అది ఇండియన్ స్టాక్స్ వరకు మాత్రమే పర్మిషన్ అనమాట. కానీ ఈ క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇటువంటి పర్మిషన్ అనేది లేదనమాట. మీకు ప్రాఫిట్ వచ్చిన ప్రతిసారి 30% ట్యాక్స్ అనేది ఇయర్కి పే చేయాల్సి ఉంటుంది. అదే లాస్ వచ్చినప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు వచ్చినటువంటి లాస్ ఏదైతే ఉందో దాన్ని పూడ్చుకుండేది అంటే సెటిల్ చేసుకునే అవకాశం అయితే లేదన్నమాట. సో దాంతోపాటు మీరు చేసేటటువంటి ప్రతి ట్రేడ్కు సంబంధించి కూడా 1% టీడీఎస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఒక కాయిన్ని బై చేసినప్పుడు 1% ట్యాక్స్ పే చేయాలి, సెల్ చేసినప్పుడు 1% ట్యాక్స్ పే చేయాలి. దాంతోపాటు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్కి లేకపోతే ఒక ఎక్స్చేంజ్ నుంచి ఇంకొక ఎక్స్చేంజ్కి మీరు మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపించుకున్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా 1% ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ 1% ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఇద్దరు కూడా భరించాల్సి ఉంటుందండి. అంటే ఒకవేళ మీరు ఈ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మడానికి లేకపోతే వేరే అదర్ పర్సన్స్కి మీరు పంపించినప్పుడు మీరు కూడా 1% ట్యాక్స్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ దగ్గర నుంచి కొన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 1% ఎక్స్ట్రా టీడీఎస్ ఛార్జ్గా మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ రెండు పార్టీలు బయ్యరు సెల్లర్ ఇద్దరు కూడా ఖచ్చితంగా 30% ట్యాక్స్తో పాటు 1% ఈ టీడీఎస్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుందన్నమాట. దాంతోపాటు
ఇప్పుడు మనం ఈ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనాలన్నా అమ్మాలన్నా కానీ కొన్ని ఎక్స్చేంజెస్ అనేవి మనకు అవసరమవుతాయి. అంటే మనం ఇండియాలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కైట్, ఏంజల్ బ్రోకింగ్, అప్ స్టాక్స్ ఇటువంటి ఏ అయితే ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేస్తామో అదేవిధంగా ఇండియాలో క్రిప్టో కరెన్సీ కాయిన్స్ మీరు కొనాలన్నా అమ్మాలన్నా ఇండియన్ FIU రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ PMAL అంటే ప్రొహిబిషన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో FIU ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏదైతే ఉందో దాని పర్మిషన్ తీసుకున్నటువంటి FIU రిజిస్టర్డ్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రమే మీరు క్రిప్టో కరెన్సీ కాయిన్స్ను కొనడం కానీ అమ్మడం కానీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఇల్లీగల్ అంటే FIU పర్మిషన్ తీసుకున్నటువంటి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ ఏదైతే ఉన్నాయో వాటిలలో మీరు ఈ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ను కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదు. ఒకవేళ చేస్తే తర్వాత మనకు ట్యాక్స్ అనేది చాలా ఎక్కువగా పే చేయడం జరుగుతుంది. దాని తర్వాత జైలుకి సంబంధించినటువంటి యాక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ FIU రిజిస్టర్డ్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి రెండు ఉన్నాయండి. ఇండియన్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఇండియన్ ఎక్స్చేంజెస్కి ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే జియోటస్, సన్ క్రిప్టో, కాయిన్ DCX, తర్వాత ముద్రెక్స్, ఇలా కొన్ని ఒక 6 నుంచి 7 వరకు మనకు ఇండియన్ రిజిస్టర్డ్ FIU రిజిస్టర్డ్ ఎక్స్చేంజెస్ ఇండియాలో పర్మిషన్ ఉన్నటువంటి ఎక్స్చేంజెస్ ఉన్నాయి. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ ఏంటి అనేది మనం చూసుకుంటే మనకు బైనాన్స్ అనేది లీగల్ అండి ఇండియాలో. దాంతోపాటు బైబిట్ కూడా లీగల్, తర్వాత క్యూకాయిన్ లీగల్, దాంతోపాటు కాయిన్ బేస్ కూడా లీగల్ ఎక్స్చేంజ్ అండి. కాకపోతే ఇంకా మనకి ప్లేస్టోర్లో అయితే అవైలబిలిటీ రాలేదు. సో ఈ FIU రిజిస్టర్డ్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు యూజ్ చేసి క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు అన్నమాట. సో దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో ప్రాఫిట్ వస్తే మనం 30% ట్యాక్స్ ఏ విధంగా పే చేస్తామో అదేవిధంగా మనం ఫ్రీ ఎర్నింగ్ క్రిప్టో ఎయిర్ డ్రాప్స్, క్రిప్టో మైనింగ్ ఏదైతే చేస్తున్నామో వాటి దగ్గర మనం అంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో మైనింగ్ ప్రాసెస్ ద్వారా ఎర్న్ చేసినటువంటి క్రిప్టోకి కూడా మనం 30% ట్యాక్స్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్లో ప్రాఫిట్ వచ్చినా మీరు 30% ట్యాక్స్ పే చేయాలి. మైనింగ్ ద్వారా మీరు ఫ్రీగా క్రిప్టో కరెన్సీ కాయిన్స్ని ఎర్న్ చేసినా కానీ దానికి కూడా 30% ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మన ఇండియా గవర్నమెంట్ ఈ సంవత్సరం మొత్తానికి గాను 437 కోట్ల ట్యాక్స్ అనేది క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా జనరేషన్ అయితే చేసుకుందనమాట. దాంతోపాటు జూన్ 28వ తేదీనో 25వ తేదీనో క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ఒక డిస్కషన్ పేపర్ అనేది ఇండియా గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో కాకపోతే అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, కొద్దిగా పోస్ట్ పోన్ అయింది అనుకుంటా. సో ఒకవేళ ఆ క్రిప్టో కరెన్సీ డిస్కషన్ పేపర్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయితే దానికి సో దాంట్లో మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయన్నమాట. దాంతోపాటు సో ప్రస్తుతానికి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు దాంతోపాటు చాలా అథారిటీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ TDS ఏదైతే ఉందో ఆ TDSని 1% కాకుండా 0.1% తగ్గించాలనేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. దాంతోపాటు ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో 30% పే చేస్తున్నాం కదా ప్రాఫిట్స్ మీద వచ్చేటటువంటి ట్యాక్స్, సో ఆ 30% ట్యాక్స్ను కూడా తగ్గించాలి అనేసి డిమాండ్ అయితే ఉందన్నమాట. దాంతోపాటు ఈ క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వేరే దేశాల యొక్క ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకొని మేము కూడా ఫ్రేమ్వర్క్ని రిలీజ్ చేస్తాము. అంటే మన ఇండియా గవర్నమెంట్ చెప్పేటటువంటి విషయం ఏంటి అని అంటే కేవలం మేము మాత్రమే కాదు, మన దేశం మాత్రమే కాదు, మన దేశంతో పాటు వేరే దేశాలు కూడా కలిసి రావాలి, కలిసి వచ్చి వీటిని మనం రెగ్యులేట్ చేసుకోవాలి, అందరికీ కామన్గా రెగ్యులేషన్ అనేది ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనము ఇక్కడ జరిగేటటువంటి ఫ్రాడ్ ఏదైతే ఉందో ఫ్రాడ్ కానీ లేకపోతే మనీ లాండరింగ్ కానీ ఇటువంటి క్రైమ్ యాక్ట్ కానీ అంటే ఈ క్రిప్టో కరెన్సీస్ని యూజ్ చేసేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో వాటన్నిటిని మనం రెగ్యులేట్ చేయాలి అని అంటే ఫ్రేమ్వర్క్ అనేది అట్లీస్ట్ ఒక 20 దేశాలైనా కలిసి వచ్చి
రూపొందిస్తేనే దాన్ని మనం లీగలైజ్ చేయగలము అన్న ఒపీనియన్ అయితే ఇండియా గవర్నమెంట్ ఇస్తుందన్నమాట, తెలియజేస్తుంది. సో క్రిప్టోకి సంబంధించినటువంటి మన యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి అనేసి మనకు ఫైనాన్స్ మినిస్ట్రీ, దాంతోపాటు సెంట్రల్ డిజిటల్ బ్యాంక్ ట్యాక్సెస్ అథారిటీ, దాంతోపాటు సెబీ, దాంతోపాటు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఈ 4-5 సంస్థలు కూడా మనకు సంబంధించినటువంటి ప్రతి క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ట్రేస్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఎవరైతే క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఒకవేళ మనం ట్యాక్స్ పే చేయడంలో ఎటువంటి డిలే చేసినా లేకపోతే ఎగ్గొట్టినా కూడా వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంతేనండి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్. సో కొత్త అప్డేట్స్ రాగానే నేను నెక్స్ట్ కంటిన్యూషన్గా మీకు కొత్త విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.